నేనే శక్తిని పదార్థంలో, నేనే ప్రాణాన్ని జీవిలో, నేనే మనసును జీవితంలో, నేనే మేధస్సును ఆలోచనలో, నేనే అంతరాత్మను ఆధ్యాత్మికంలో, నేనే చైతన్యం దివ్య స్ఫూర్తితో, నేనే ఆత్మను పరమాత్మ తత్వానికి, నేనే పరమాత్మను విశ్వాత్మను సర్వాత్మను సర్వవ్యాప్తతను, ద్వైతంలో దివ్య చేతనను అద్వైతంలో దివ్యాత్మను, సర్వవ్యాప్తిగా సర్వాత్మగా వెలసిన వారే నిండియున్న గురు చైతన్యంతో మమేకమైన మనిషి దేహమేరా. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి, శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి, శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ యోగి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ఆధ్యాత్మిక ధ్యాన విధానాన్ని మనకు అందించారు. ఈ ధ్యాన విధానం ద్వారా సాధకులు మనోప్రస్థాన మార్గంలో గురుదేవుల అనుగ్రహంతో దివ్యత్వాన్ని సంతరించుకుని పరమాత్మ దర్శనం పొందగలరు. పుట్టుక నుంచి జన్మ పూర్తయ్యే వరకు ఉన్నది జీవితం. అది మనది. ఈ జీవితాన్ని నడిపించేది మనసేనని మాత్రం అనుభవంలో తెలుస్తూ ఉంది. ఆలోచించి చూస్తే జీవితాన్ని నడిపించే ఈ మనసు దానంతటది స్వతంత్రంగా పనిచేయదు. పంచేంద్రియాల ద్వారా బ్రెయిన్కు వెళ్ళిన సమాచారం ఆధారంగానే అది పనిచేస్తుంది. ఈ పంచేంద్రియాలు కూడా వాటంతటవి పనిచేయవు. ప్రకృతి, పరిసరాలు, పరిస్థితుల ప్రభావంతోనే అవి పనిచేస్తాయి. ప్రకృతి కూడా దానంతటది పనిచేయలేదు. భూమి యొక్క స్థితి గతులను బట్టి, దాని క్లైమేట్, అట్మాస్ఫియర్ను బట్టి ప్రకృతి పనిచేస్తుంది. ఈ భూమి యొక్క స్థితి సోలార్ ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. అయితే సూర్యమండలం స్వతంత్రంగా పనిచేస్తుందా? లేదు. అది గెలాక్సీ, నక్షత్ర మండలం యొక్క వ్యవహారం మీద ఆధారపడి ఉంది. ఈ నక్షత్ర మండలం కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. స్పేస్ మ్యాటర్, అంతరిక్ష పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇది స్వతంత్రమా? కాదు. క్రియేటివ్ మ్యాటర్, బ్రహ్మ పదార్థం, దీని అదుపులో ఉంటుంది. అయితే బ్రహ్మ పదార్థము స్వతంత్రంగా ఉండదు. యూనివర్సల్ మ్యాటర్, విశ్వ పదార్థం అని మరొకటి ఉంది. దానికి మూలం విశ్వశక్తి, ద యూనివర్సల్ ఎనర్జీ. ఆ విశ్వశక్తి కారణంగానే తర్వాత జరిగే సృష్టి ఆధారపడి ఉంది. అయితే ఆ విశ్వశక్తి కూడా దానంతట అది పనిచేయదు. సర్వానికి మూలమైనటువంటి డివైన్ మదర్, విశ్వమాత అంటే యూనివర్సల్ న్యూక్లియస్, స్వయంభూ మీద ఆధారపడి ఆ ఎనర్జీ విశేషం పనిచేస్తుంది. ఈ ప్రకారం చూసినప్పుడు అనంత విశ్వ వైశాల్యతలో మనిషి స్థానం సూక్ష్మాతి సూక్ష్మమే. కాని విశ్వాన్ని అన్వేషించడంలో, విజ్ఞాన శాస్త్రాభివృద్ధికై జరుపుతున్న కృషిలో మనిషికి గల సూక్ష్మ దృష్టి, సునిశ్చిత పరిశీలన, పరిశోధన ఎంతో విస్తృతంగానే ఉంది. ప్రకృతిని ఆశ్రయించి బ్రతికే జీవులన్నిటి వల్లనే ప్రాథమిక అవసరాలతో మనిషి కూడా జీవితాన్ని గడపవలసి ఉన్నప్పటికీ తన మెదడు అభివృద్ధి కారణంగా ఆలోచన, మేధాశక్తితో సంఘ జీవితాన్ని, సమాజ నిర్మాణపు ఏర్పాట్లను చూసుకుంటూ భాష, సంస్కృతి, నాగరికత, శాస్త్రజ్ఞానం, ఆధ్యాత్మిక యోచన, సాధన వగైరాలతో జీవులలో తన ఉన్నత స్థానాన్ని, ప్రకృతిలో తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ ప్రగతిని సాధిస్తోంది మానవజాతి. ఆది మానవుని స్థితి నుండి నేటి హైటెక్ మానవునిగా స్థిరత కలుగుతుంది. మనిషి జీవిత విధానంతో పాటు మతం, దేవుడు, ధర్మం,
ప్రకృతి అన్ని మార్పును అనుసరిస్తూనే ఉన్నాయి. అయితే మార్పును అనుసరిస్తూ దాని ఫలితాలను అనుభవించడం తప్ప మనిషిలో నిజమైన పరివర్తన వస్తోందా? లేదు కదా. మానవ జీవితాన్ని మరోవైపు చూస్తే బాహ్యంగా పురోగమిస్తున్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా తిరోగమనం జరుగుతోందా అనిపిస్తోంది. మతం, వేదాంతం, నీతి సూత్రాలు, ధర్మ సంస్థాపనలు, యుగావతారాలు మనిషి మనసును నిలకడగా ఉంచలేకపోతున్నాయి. కృత్రిమ అలంకారాలు ఆర్భాటాలుగా మిగిలిపోతున్నాయి. మూఢత్వం, మూర్ఖత్వం, అజ్ఞానం, అధోగతి మనిషికి తప్పడం లేదు. పైపెచ్చు ఊహకందని సాంకేతిక జ్ఞానాభివృద్ధి, అది అందిస్తున్న విలాసాలతో మనిషికి విశ్రాంతి లభించడం లేదు. నిజమైన సుఖం, శాంతి కలగడం లేదు. నిత్యం ఆందోళన, అభద్రతాభావం, ఏదో వెలితి, వీటికి మూలమైన కృత్రిమ జీవన పంథ మనసును నియంత్రిస్తున్నాయి, నిర్బంధిస్తున్నాయి. నేటి నాగరికతలో నాణ్యత లేదు. ఆధునిక సంస్కృతిలో సంస్కారం లేదు. ఉన్నవి నటన, ఘటనలు, ఆటవిక వికట వృత్తి, ప్రవృత్తే. నేటి ప్రజాస్వామ్య రాజకీయ విశృంఖలత, అవినీతి, దాని వికార వికృతి, స్వార్థ నాయకత్వాలతో వ్యవస్థ పునాదులే కదిలిపోతుండటంతో ప్రజలు దురవస్థల పాలవుతున్నారు. అయినా మారాలి మనిషి మంచిగా, మార్చాలి వ్యవస్థనే మేలిమి బంగారంలా, సభ్యతగా, సంస్కారంగా, విచక్షణగా, సలక్షణంగా. ఎలా? మానసిక శక్తితో, నైతిక యుక్తితో, పౌర ధర్మంతో, వ్యక్తి బాధ్యతతో, ప్రాక్టికల్ ఫిలాసఫీతో, రిలీజియస్ హ్యూమనిజంతో, భౌతిక ఆధ్యాత్మిక భావనా వృద్ధితో మానవ శక్తి సమీకరణే మానవలోక ఉద్ధరణ. ఇదే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ధ్యేయం. మానవాళికి మార్గం. మనలో ఒకరిగా, అందరి కోసం తానై, సమాజమే తన నివాసమని, మనిషే మహనీయుడని, మానవత్వమే దివ్యత్వానికి మార్గమని, తనకంటూ ఏమీ కావాలనుకోకుండా అందరి కోసమే తన జీవితమని, ఆడంబరాలకు, ప్రచారాలకు దూరంగా ఏకాంత జీవనం గడుపుతూ భౌతికం లేని ఆధ్యాత్మికం లేదని, ఆ రెండిటి సమన్వయంతోనే మనిషి జీవితం సార్థకం అవుతుందని, అందుకు ఉదాహరణగా వారి జీవితాన్నే చూపిస్తూ మన ముందుకు వచ్చారు పూర్ణ గురువులు, ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. తాను తప్ప మిగిలినదంతా భగవత్ స్వరూపమని అపోహపడుతున్న మనిషిని, తనలోనే ఉన్న నిక్షిప్త శక్తిని ఉత్తేజపరచి, ఉద్వేగపరిచి, ప్రోత్సహించి, దానిని క్రియాశీలతగా, నిర్మాణాత్మక సాధనంగా మలిచి మనిషిని వ్యక్తిత్వ ఉత్తేజితునిగా నిలబెడుతున్నారు పూర్ణగురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. మనిషి, మానవ జీవితం అంటే వారికి ఎంతో ఉన్నత భావం. మానవత్వం మేధస్సుల మేలి మేళవింపుతో, దానికి ఆధ్యాత్మిక చేరికతో మానవ జీవితాన్ని మహోన్నత స్థితికి ప్రస్థానింపజేస్తున్నారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. వారు సాధించిన దివ్యశక్తితో గతంలో మనిషి ఎన్నడూ కని విని ఎరగని రీతిలో, వారి వినూత్న ఆధ్యాత్మిక విధానాలతో, వారు స్థాపించిన ధ్యాన మనోప్రస్థానం కేంద్రాల ద్వారా, వారు రచించిన గ్రంథాల ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ మానవాళికి మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు. ప్రత్యక్షంగా వారి దర్శనం లభించడం ఎంతో అరుదు. కానీ వారు స్థాపించిన ధ్యాన మనోప్రస్థానం ఆధ్యాత్మిక కేంద్రాల ద్వారా, పరోక్ష పద్ధతిలో, మీడియం విధానం ద్వారా అనేక ప్రదేశాలలో వారిని కలిసి సంభాషించవచ్చు, వారి దివ్యాశిస్సులు పొందవచ్చు. గురువుగారి ప్రత్యక్ష దర్శనం లేకపోవడం ఏమిటి, పరోక్షంగా వారిని కలవడమేమిటి అనే సందేహాలు కలగవచ్చు. ఏ ఒక్కరి సహాయం లేకపోయినా, శారీరకంగా మన చేరువలో లేకున్నా, మానసికంగా మన మధ్యన లేకపోయినా, ఎక్కడో ఉంటూ ఈ విధానం ద్వారా ఒకే సమయంలో ఒక భాషా ప్రాంతం అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వారు సాధించిన దివ్యశక్తిని మానవాళికి పంచి ఇచ్చే మహదాశయంతోనే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు నిర్మలమైన కరుణతో ఈ మీడియం విధానాన్ని ప్రవేశపెట్టారు. మీడియం అంటే
శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి దివ్యశక్తి ప్రకంపనలకు లోనైన వ్యక్తి, సాధారణ వ్యక్తి. కానీ మీడియంగా వ్యవహరించే వ్యక్తి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడో భౌతిక శరీరంతో ఉన్న గురువుగారు ఆ మీడియం శరీరంలోకి ప్రవేశిస్తారు. అలా ప్రవేశించినప్పుడు వారి స్వస్థానంలో వారి పని చేసుకుంటూనే ఇక్కడ మీడియం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇలా ఎంతమంది మీడియంలో అయినా సరే ఒకే సమయంలో వారు అందరిలో ప్రవేశించి కార్యక్రమాలను నిర్వహిస్తారు. మీడియం విధానం గురించి మరికొన్ని వివరాలు. మీడియంలో గురువుగారు ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తిలో శారీరక మార్పులు, హావభావాలు మనం గమనించవచ్చు. మీడియంలో గురువుగారు ఉన్నంతసేపు ఆ వ్యక్తి అతను ఏం చేశారో, ఎవరిని కలిశారో, ఏం మాట్లాడారో అతనికే తెలిసే అవకాశం లేదు. గురువుగారితో ఇంటర్వ్యూ కోరుకునే వ్యక్తి మీడియం ద్వారా గురువుగారిని కలిసినప్పుడు కూడా మీడియం కళ్ళు మూసుకునే ఉంటారు. ఇంటర్వ్యూ కొరకు వచ్చిన వ్యక్తి యొక్క సాధారణ పరిచయం అవసరం లేకుండానే గురువుగారు ఆ వ్యక్తికి ఎప్పటి నుంచో సుపరిచితులైన వారిలా భూత, భవిష్యత్, వర్తమానాల గురించి సందర్భానుసారం ప్రస్తావిస్తారు. వారి భౌతిక, మానసిక రుగ్మతలను వారి ఆధ్యాత్మిక శక్తితో చికిత్స చేయుచున్నారు. సమస్యలకు తగు పరిష్కార మార్గాలు చూపుతున్నారు. వేరువేరు ప్రదేశాలలో వేరువేరు వ్యక్తులను మీడియంలుగా చేసుకుని వారు ఆయా కేంద్రాలకు వచ్చిన వారితో ఒకే సమయంలో మాట్లాడుతున్నారు. ఒకసారి గురువుగారిని మీడియం ద్వారా కలిసిన తర్వాత రెండవసారి మరొక ధ్యాన మనోప్రస్థాన కేంద్రానికి వెళ్ళినా అక్కడ వేరే మీడియం ద్వారా గురువుగారిని కలిసినా కూడా గురువుగారితో ఇంతకు ముందు ఏర్పరచుకున్న అనుబంధం అలాగే కొనసాగుతుంది. చర్చకు వచ్చిన విషయాలు వేరొక మీడియం ద్వారా కలిసినప్పుడు కూడా వారే స్వయంగా ఆ విషయాలను ప్రస్తావించడం జరుగుతుంది. సైన్స్ ప్రకారం మనిషికున్న జ్ఞాన పరిధిలో ఒక వ్యక్తి గాని, ఒక వస్తువు గాని ఒకే చోట ఉండగలదు. ఆకారం కలిగిన పదార్థమైన, నిరాకారమైన ప్రాణశక్తి, మనస్సైనా ఒక్కచోటే ఉండగలవు. వేదాంతపరంగా ఉండే ఆత్మ కూడా ఒక వ్యక్తికి ఒక్కటే ఉంటుంది, ఒకచోటే ఉంటుంది. కానీ కాలం, దూరంతో నిమిత్తం లేకుండా భౌతికంగా వారి స్థానంలో ఉంటూ వివిధ ప్రదేశాల్లో ఉన్న ధ్యాన మనోప్రస్థానం కేంద్రాలలో మీడియంల ద్వారా ఏకకాలంలో అనేక మందితో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వారి వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ సమస్యలకు పరిష్కారాలను సూచిస్తున్న వారి దివ్య ఆధ్యాత్మిక దివ్య మార్గ విధానమే వారికి గల దివ్య ఆత్మజ్ఞాన సంబంధ నిరూపణ. వారు సర్వవ్యాపకులనడానికి, సర్వశక్తిమంతులనడానికి, సర్వజ్ఞులనడానికి నిదర్శనం. 1994వ సంవత్సరంలో కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో మొట్టమొదటి ధ్యాన ప్రస్థానం కేంద్రాన్ని నెలకొల్పి అపూర్వమైన ఆధ్యాత్మిక మీడియం ప్రక్రియకు నాంది పలికారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమవుతూ హైదరాబాద్, విజయవాడ, నాగపూర్ వివిధ కేంద్రాలలో ధ్యాన ప్రస్థాన కేంద్రాలను నెలకొల్పి వారి దగ్గరకు వచ్చిన వారిని నిర్మలమైన కరుణతో ఆదరించి ఆశీర్వదిస్తున్నారు. 2008వ సంవత్సరంలో శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ధ్యాన ప్రస్థానం విధానానికి మరింత దివ్యశక్తిని ప్రసాదించి ధ్యాన మనోప్రస్థానంగా తీర్చిదిద్దారు. జనన మరణాల మధ్య జరిగే సంఘటనల సమాహారం జీవితం. కష్టం, సుఖం, ఆనందం, దుఃఖం, బంధుత్వాలు, బాధ్యతలు వీటన్నిటినీ కలిపి జీవితం అంటున్నాం.
ఇవన్నీ మనకు దేని ద్వారా తెలుస్తున్నాయి? మనస్సుతోనే కదా. గుర్తించేది మనస్సు, గుర్తుంచుకునేది మనస్సు, గుర్తు చేసేది మనస్సు, గమనించేది మనస్సు, గ్రహించేది మనస్సు, గ్రహింపచేసేది మనస్సు. జీవితంలో మనస్సు లేనిదెక్కడ? భౌతికం, ఆధ్యాత్మికం ఏదైనా సరే తెలిసేది, తెలియజేసేది, నేర్పేది, నేర్పించేది మనస్సే సుమా. ఇంతకు మనస్సంటే ఏమిటి? ప్రకృతి, పరిసరాలు, పరిస్థితుల వల్ల కలిగే జ్ఞానేంద్రియాల స్పందన బ్రెయిన్లోని న్యూరాన్లలో రసాయనిక మార్పును కలగజేస్తుంది. అది మనకు ఫీలింగ్గా తెలుస్తుంది. ఉదాహరణకు, ఏదైనా దృశ్యాన్ని చూసినప్పుడు అందంగా ఉంది లేదా వికారంగా ఉంది అనిపించడం, మంచి సంగీతాన్ని విన్నప్పుడు శ్రావ్యంగా ఉంది అనిపించడం, అలా జ్ఞానేంద్రియాల స్పందనల వలన ముందుగా ఫీలింగ్ కలుగుతుంది. ఆ ఫీలింగ్ ఆధారంగా ఆలోచన కలుగుతుంది. ఈ ఆలోచనలను బుద్ధి ఆచరణలో పెట్టడం, తత్సంబంధ ఫలితం, దాని అనుభవం, దరిమిలా అది మెమరీగా స్థిరపడుతుంది. ఇలా ప్రకృతి, పరిసరాలు, పరిస్థితులు, జ్ఞానేంద్రియాలు, సెన్సోరియం, ఫీలింగ్, ఆలోచన, బుద్ధి, ఆచరణ, ఫలితం, అనుభవం, ఈ సర్క్యూట్నే క్లుప్తంగా మనసుగా భావించవచ్చు. దీనిని బట్టి చూస్తే పంచేంద్రియ స్పందన కారణంగా అప్పటికప్పుడు ఏర్పడుతున్న మనసు స్థిర ఉనికిని కలిగి లేదు. కాని జీవితాన్ని నడిపించేది మాత్రం ఇదే. జీవితంలోని మంచి చెడులకు, కష్ట సుఖాలకు, పరిస్థితులు, పరిసరాలతో ప్రభావితమైన మనస్సే కారణమైనప్పుడు అందుకు అవకాశం ఇవ్వని విధంగా మనస్సునే మార్పు చేసుకోగలిగితే జీవితం శాంతి సుఖాలకు దూరం కావాల్సిన అవసరం ఉండదు కదా. అందుకు ప్రస్థాన ధ్యానం ఒక మార్గం. ఇది అన్ని మార్గాల్లో కల్లా ఉత్తమమైనది. పైసా ఖర్చు కూడా ఉండదు. సాధన, కృషి మాత్రమే దీనికి అవసరం. ప్రస్థాన ధ్యాన విధానంలో ధ్యాన సాధనకు ముందు ఆసన, ప్రాణాయామములను అనుసరించి మనసుకు నెమ్మదిని, ప్రశాంతతను కలగజేయడం జరుగుతుంది. తద్వారా జ్ఞానేంద్రియాల ప్రభావం తగ్గి సిక్స్త్ సెన్స్కు ప్రేరణ కలుగుతుంది. అదే అంతఃకరణ. దీని ప్రవేశంతో ఆధ్యాత్మిక అనుభూతి కలిగి ఆత్మజ్ఞానానికి హేతువుగా పనిచేస్తుంది. ఇలా సిక్స్త్ సెన్స్ ప్రభావంతో పనిచేసే మనసునే ద మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అని అనాలి. ప్రస్థాన ధ్యానంలో ఇది ప్రథమ దశ మాత్రమే. జీవిత నిర్వహణకు సంబంధమైన మానసిక ఉన్నత స్థితి. తద్వారా మనిషి జీవన సంయమనం కలగడమే కాక సమాజ సంస్కృతికి, వ్యక్తి ప్రవర్తన ద్వారా మేలు కలుగుతుంది. ప్రస్థాన ధ్యానం ద్వారా పంచేంద్రియ మనసును అంచెలవారీగా ఆత్మీకరణ మనసుగా, ఆత్మగా, దివ్యాత్మగా, విశ్వాత్మగా, పరమాత్మ స్థాయికి ప్రస్థానింపజేయడం జరుగుతుంది. ఇదే శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు ప్రబోధించిన ధ్యాన మనోప్రస్థానం. అయితే ఈ ప్రాసెస్ శరీరం చాలించిన తరువాత జరిగేది కాదు. మనం జీవించి ఉన్నప్పుడే అనుభవించేది, అనుభూతి పొందేది. అదే ప్రాక్టికల్ ఫిలాసఫీ. ఎంతమంది వచ్చినా, ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా దాన్ని పరిష్కరిస్తూ, ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా, తనను నమ్మి తన దగ్గరకు వచ్చిన వారందరినీ సన్మార్గంలో పెడుతూ, వచ్చిన వారిని శిష్యులుగానే కాకుండా వారి కుటుంబ సభ్యులుగా, స్ఫూర్తి కుటుంబంగా భావిస్తూ గురు శిష్య బంధానికి ఆత్మీయతా నిర్వచనాన్ని ఇస్తున్నారు పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఉన్నా, ధ్యాన స్థితిలో లేకున్నా వారి ఆశీస్సులను మంచి సువాసన రూపంలో మనకు తెలిసే విధంగా వ్యక్తపరుస్తారు. దీన్నే రిడలెన్స్ అంటారు. ఇలా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు భౌతిక శరీరంతో ఒంటరి జీవితం గడుపుతూ అనేక ధ్యాన మనోప్రస్థానం కేంద్రాలలో వారి వద్దకు వచ్చిన వారితో ఒకే సమయంలో మాట్లాడుతూ, అదే సమయాల్లో ధ్యానం చేస్తున్న ఎంతోమంది భక్తులకు దర్శనమిస్తూ, దేశ విదేశాల్లో ఉన్నవారికి కూడా ధ్యానంలోనూ రిడోలెన్స్ విధానం ద్వారా ఆశీర్వాదాలను అందజేస్తూ
వారు చేస్తున్న ఈ దివ్య జ్ఞాన ప్రక్రియ వారి సర్వశక్తికి, సర్వజ్ఞతకు, సర్వవ్యాపకతకు నిదర్శనమని చెప్పకనే చెబుతున్నది. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి రచనలు విశిష్టమైనటువంటి ప్రయోగాలు. వారి రచనల్లోని వస్తు వైవిధ్యం అనితర సాధ్యం. మనిషి జీవితాన్ని స్పృశించే అనేక అంశాల గురించి వినూత్న కోణాలను స్ఫురింపజేస్తారు. ఆధ్యాత్మిక జీవితానికి భౌతికమే పునాది అని, భౌతిక జీవితాన్ని నైతికత వైపు పయనింపజేసి మానవత్వాన్ని మనిషికి సహజ లక్షణంగా ప్రతిష్ఠించి వాటితోనే ఆధ్యాత్మిక అర్హతను సాధించాలని తెలియజేస్తారు. మనిషి మానవ సంబంధాలు, వ్యక్తి సమాజం, వ్యక్తి కుటుంబం, సమాజ బాధ్యత, రాజ్యాంగం పరిపాలన విధానాలు, వాటి లోటుపాట్లు, నివారణ మార్గదర్శకాలు మొదలైనవి సామాజిక అంశాలు. సృష్టి, జీవి ఆవిర్భావం, జీనోమ్, గ్రావిటీ, అబ్సల్యూట్ జీరో తదితరాలు శాస్త్ర సంబంధ విషయాలు. మనసు, ఆత్మ, పరమాత్మ, దైవం, కర్మ, జన్మ, కర్మ వంటి వేదాంత విషయాలను సశాస్త్రీయంగా వివరించి మానవజాతికి నాగరికతతో అలముకున్న మత, వేదాంత, విజ్ఞానపరమైన అపోహలను, అసమగ్రతను పటాపంచలు చేసి మనిషి యొక్క సర్వతోముఖ సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్నాయి వారి రచనలు. వారి ఆలోచనలు, ఊహలు ప్రజల్ని వదిలి పరలోకానికి, స్వర్గ నరకలోకాలకు పోవు. వాస్తవికమైన భౌతిక పరిధిలోనే అనంత వ్యాప్తమవుతాయి. అందుకే వారి మోటో ప్రాక్టికల్ ఫిలాసఫీ వారి రచనలలో స్పష్టంగా కనబడుతుంది. మానవత్వం మనిషి తత్వం కావాలి, అది మనిషికి సహజ లక్షణం కావాలని శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి ప్రబోధం. వారి ఆశయ స్ఫూర్తితోనే విద్య, వైద్యం, ధ్యాన రంగాలలో పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్ఫూర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ఉన్నత ప్రమాణాలతో, మానవ విలువలతో పాఠశాలను నిర్వహిస్తూ అర్హులైన పేద విద్యార్థులకు విద్యను ఉచితంగా అందిస్తున్నారు. విద్య, ఉపాధి రంగాలలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మల్టీమీడియా శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వేల మంది రోగులకు మల్టీ స్పెషాలిటీ ఫ్రీ మెడికల్ క్యాంపుల ద్వారా, పూర్తి ఫ్రీ క్లినిక్ ద్వారా నిపుణులైన వైద్యుల సలహాలు, రోగ నిర్ధారణ, మందులు మరియు వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. తాత్కాలిక మానసిక ప్రశాంతతే ధ్యాన సాధన లక్ష్యం కాదని, మానవ మనసును శక్తివంతమైన దానిగా తీర్చిదిద్ది తద్వారా జీవిత గమనం ఉన్నతంగా ఉండే విధంగా ధ్యానం ఉపయోగపడాలని సూచించి అందుకు తగిన విధానాన్ని ఆసన, ప్రాణాయామ, ధ్యాన ప్రక్రియగా సూత్రీకరించారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. దానికి అవసరమైన శిక్షణను స్ఫూర్తి సాధనా శిబిరం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు. అంతేకాకుండా ఆసన, ప్రాణాయామ, ధ్యాన ప్రక్రియపై అందులకు బధిరులకు, అనాథలకు, వీధి బాలలకు, వృద్ధులకు, విద్యార్థులకు, ప్రభుత్వ మరియు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు మన నుండి కోరేది ఒక్కటే, జీవిత విధానంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మనస్సు మారాలి. మారిన మనస్సుతో మంచి జీవితాన్ని అనుభవించాలి. మనకు సమకాలీనంగా ఈ అపూర్వమైన, మహాద్భుతమైన మీడియం విధానం జరగడం మన అదృష్టం. అందుకే ధ్యాన మనోప్రస్థానానికి రండి. జీవితానికి సంబంధించిన హాయిని, అనుభవానికి తీసుకురండి. సలహాలు చెప్పేవారు, సూక్తులు వల్లించేవారు చాలామందే ఉంటారు. కానీ బాధ్యత నేర్పేవారు, ఆచరణ రూపంలో ఆదర్శంగా నిలిచేవారు పరిమితంగానే ఉంటారు. అలా కాక ఆచరణ సాధ్యతను మనసులో ఉంచుకొని, ఆప్యాయతను, ఆత్మీయతను హృదయంలో నింపుకొని, బాధ్యతాయుతంగా మంచి మాట చెబుతూ మానవాళికి మేలు మార్గం చూపుతున్న పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి. అందుకే ధ్యాన మనోప్రస్థానానికి రండి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారిని దర్శించండి. వారి దివ్య ఆశీస్సులను పొందండి. జీవితాన్ని ఉన్నత పథంలోకి ప్రస్థానింపజేయండి. అందుకు ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. సర్వే జనా సుఖినో భవంతు.
స్ఫూర్తి ఓం.